హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే సిఎస్కే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు మొత్తం 8 మ్యాచెస్ ఆడితే దీంట్లో 6 మ్యాచెస్ ఓడిపోయి 2 మాత్రమే గెలవటం జరిగింది. సో మరి దీంతో వీళ్ళు ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే మిగతా 6 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా గెలవాల్సిందే. అది కూడా భారీ రన్ రేట్తో. మరి ఒకవేళ కనుక ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే ఖచ్చితంగా వీళ్ళు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇదే సిచ్యువేషన్ మళ్ళీ మనకు చూసుకుంటే ఎస్ఆర్హెచ్లో కనిపిస్తూ ఉంది. ఎస్ఆర్హెచ్కి అలాగే ఆర్ఆర్ చూసుకున్నా సరే వాళ్ళు కూడా 6 మ్యాచెస్ ఓడిపోయారు. దాని తర్వాత ఎస్ఆర్హెచ్ పరిస్థితి కనుక చూసుకుంటే 5 మ్యాచెస్ ఓడిపోయారు. మరి ఎస్ఆర్హెచ్ కనుక ఇంకొక మ్యాచ్ ఓడిపోయిందంటే సేమ్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా సరే మరి సిఎస్కే ఇంకా రాబోయే మ్యాచెస్లో కనుక ఒక్కటి ఓడిపోయినా సరే వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత చూసుకుంటే మరి ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఫస్ట్ 4 ప్లేసెస్లో జీటీ ఉంది, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో డీసీ, దాని తర్వాత ఆర్సీబీ, పీబీకేస్. ప్లే ఆఫ్స్ రేస్లో అయితే ఈ 4 అయితే ప్రస్తుతం ఉండే. మరి సిఎస్కే ఇక్కడ నుంచి మరి ఏదన్నా సరే కొంచెం బిల్డప్ అయ్యి మరి ప్లే ఆఫ్స్ రేస్లో ఉండిద్దా లేదా? దీని గురించి మీరే అనుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి.